సిటీ కేబుల్. పుష్పగిరి కంటి ఆసుపత్రి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం 142 మందికి పరీక్షలు. సికింద్రాబాద్లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు జిన్గుర్తి ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఇందూర్ రాములు జన్మదినం సందర్భంగా సాయిపూర్లో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని తులసి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరంలో 142 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 37 మందికి కంటి చికిత్సలు అవసరం ఉన్నందున వారిని సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ నాగరాజు తెలిపారు. బీజేపీ నాయకులు ఇందూర్ రాములు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సికింద్రాబాద్ పుష్పగిరి ఆసుపత్రి వారి సహాయ సహకారాలతో ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వైద్యులు నాగరాజ్ తెలిపారు. బీద ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, వేణు, నవీన్, శివకుమార్, త్రివేణి, స్థానిక బీజేపీ నాయకులు ఇందూర్ రాములు, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16వ తారీఖు తులసి గార్డెన్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పుష్పగిరి కంటి ఆసుపత్రి వాళ్ళ ఆధ్వర్యంలో ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో నేను ఇందూర్ రాములు మరియు నరేషు మరియు అన్నగారు అట్లా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ముందుకొచ్చాము. నాగరాజు గారు మాకు సహకరిస్తున్నారు. వివిధ హాస్పిటళ్ళ నుంచి మన ఎవరికైతే కంటి చూపు మందంగా ఉందో, దూరం కనబడతలేవో, రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. కొందరికి ట్యాబ్లెట్ల నుండి తగ్గుతున్నాయి, కొందరికి అద్దాలు కూడా ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పని వారికి అయితే లెన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఆపరేషన్ ఉన్న వాళ్ళకు ఉచితంగా సికింద్రాబాద్ వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగానే ఆపరేషన్ చేసి వ్యాన్లు పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యాలు కలిగించి 2 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎల్లుండి మన వాళ్ళ కంటి యొక్క ఆపరేషన్ కుట్లిప్పుకొని మళ్ళీ తోలుకొచ్చి ఇక్కడనే అప్పచెప్తారు. కావున ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి శాంతినగర్ కానీ, భవానీ నగర్ కానీ, మన తులసినగర్ కానీ, షాయిపూర్ గ్రామస్తులు ఈ ఎక్కడోళ్ళైనా పర్లేదు, చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. నవల్గా నుంచి కూడా అక్కడి నుంచి వచ్చారు. ఇప్పటికీ నేను అనుకుంటా అబౌట్ 100 దాటిపోయింది. ఇంకా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేశాలి. దీనికి ఏ పార్టీతోటి కానీ దేనితోటి కూడా ఇదే మానవతా దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నమస్కారం, నమస్తే. చిట్టి ఏమి ఇవ్వలేదు. మీకేమి మీ డీటెయిల్స్ ఏమైనా మా దగ్గర ఉంటాయి. నువ్వు వచ్చి నీ పేరేంది దేవి అని చెప్పి సాయిపూరు చెప్తే తీసి ఇస్తారు. మళ్ళీ మీకు ఒక రోజు ముందు ఫోన్ కూడా చెప్తారు. అద్దాలు వచ్చినాయి, వచ్చి తీసుకోండి అని కూడా 7th అద్దాల పరిస్థితి వచ్చే వారం క్యాంప్ ఉంటుంది, అప్పుడు ఇస్తారు. హాస్పిటల్ నుంచి ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా దాదాపు 8 నెలల నుంచి ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో దాదాపు 1000 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. మరియు 180 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో దాదాపు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకున్నారు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని మిగతా వాళ్ళని కూడా వాళ్ళే తీసుకొచ్చి చూపించి ఆపరేషన్ చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇట్లాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని కోరుతున్నాను. నా పేరు గాడిపల్లి నాగరాజు, పుష్పగిరి హాస్పిటల్, సికింద్రాబాద్. నమస్కారం.
ఈరోజు తాండూరు పట్టణంలోని సాయిపూర్ తులసి గార్డెన్ నందు ఏకలవ్య ఫౌండేషన్ వారి సహకారంతో పుష్పగిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు నాగరాజ్ సార్ గారు మరి ఏకలవ్య ఫౌండేషన్ వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సాయిపూర్ గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 150 పైగా సంఖ్య రావడం జరిగింది, ఇంకా వస్తున్నారు. కావున ప్రజలు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి ప్రోత్సహించి నడిపించినటువంటి మా మామగారైనటువంటి హిందూ రాము మామ గారికి, అదేవిధంగా మా టీం సభ్యులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నామని ఈ మీడియా తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు. కనిపిస్తుంది చెప్పండి. అమ్మ మా చిన్న మప్పు కనిపించినా చెప్పు. ఏం కనిపిస్తుంది? ఇది రైట్. ఇది మీదికున్నాయి కిందికున్నాయా? కొమ్ములు ఎట్టున్నాయి, కొమ్ములు ఎట్టు మరి ఇది చూడు, మంచి చూడు, మంచి చూడు. కొమ్ములు ఎట్టు తిరుగున్నాయి, కిందికున్నాయా మీదికున్నాయి, ఇట్లా అంటకున్నాయి. ఇవి ఇద్దరు ఏళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఇంకోటి వచ్చేసింది. ఇదంతా చూపించు. కొడుకు నా కొడుకు అయ్యమ్మ కొడుకు ఒక్కడే. అయితే ఇద్దరు ఒకటే కదా, నెంబర్ వాళ్ళే, ఒకటి నెంబర్ ఎవరు ఇచ్చిన వాళ్ళ నెంబర్ లేదు. నేను మీకు ఎట్టున్నాయి?